మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ను, తెలుగు సినిమా స్టామినాను ఆకాశానికి చేర్చిన సినిమాల్లో 'ఘరానా మొగుడు' ఒకటని చెప్పొచ్చు. 1992 ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు చూద్దాం. చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో సినిమా వస్తే దానికి తిరుగులేదని 'ఘరానా మొగుడు' చిత్రం ఆ టైంలో మరోసారి నిరూపించింది. వీరి కాంబినేషన్‌లో మొత్తం 13 సినిమాలు రాగా, అందులో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది 'ఘరానా మొగుడు'. వరుసగా 3 ఏళ్లు చిరు, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమాలు రిలీజ్ అయ్యి హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. అవి 1990 జగదేక వీరుడు అతిలోక సుందరి, 1991 రౌడీ అల్లుడు, 1992 ఘరానా మొగుడు. ఈ చిత్రానికి కన్నడలో రాజ్ కుమార్ నటించిన 'అనురాగ అరళితు' ఆధారం. ఈ కథతో తమిళంలో రజనీకాంత్, విజయశాంతి జంటగా 'మన్నన్' తెరకెక్కింది. ఆ తర్వాత దీనిని తెలుగులో 'ఘరానా మొగుడు'గా రీమేక్ చేశారు. 'ఘరానా మొగుడు' ఆ రోజుల్లోనే 56 కేంద్రాలలో 100 రోజులు, 3 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎంలో ఏకధాటిగా 183 రోజులు ప్రదర్శితమైంది. అప్పట్లో 10 కోట్లు వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది ఈ మూవీ. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రజనీకాంత్ 'మన్నన్', చిరంజీవి 'ఘరానా మొగుడు' చిత్ర సన్నివేశాలను పక్కపక్కన ఒకేసారి చిత్రీకరించారు. ఈ సినిమాలో 'పండు పండు' అనే పాటలో హీరోయిన్ నగ్మాతో చిరంజీవి లిప్ లాక్ చేయాల్సి ఉంటుంది. కానీ అయిష్టంగానే మెగాస్టార్ ఆ సీన్‌ను పూర్తి చేశారు. ఆ రాత్రంతా నిద్రపోని ఆయన మద్రాసుకు వచ్చిన వెంటనే ఎడిటింగ్ ల్యాబ్‌కు వెళ్లి లిప్ లాక్ సీన్‌ని ఎడిట్ చేయించేశారు. ఈ చిత్రంలోని 'బంగారు కోడిపెట్ట' సాంగ్ అప్పట్లో ఒక సంచలనం. ఈ సాంగ్‌ని 2009లో రామ్ చరణ్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'మగధీర'లో రీమేక్ చేశారు. కీరవాణి సంగీతం సూర్య మ్యూజిక్ ఆడియో కంపెనీని లాభాల వర్షంలో ముంచెత్తింది. క్యాసెట్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా 'బంగారు కోడిపెట్ట', 'ఏంది బే' పాటలు హోరెత్తిపోయాయి. ఈ చిత్రానికి గాను చిరంజీవి భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా నిలిచారు. ఈ నేపథ్యంలో మలయాళ మనోరమ ఇంగ్లీష్ మ్యాగజైన్ చిరంజీవిని 'బిగ్గర్ దాన్ బచ్చన్'గా కీర్తించాయి. 'ఘరానా మొగుడు'ని 1993లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించడం మరో గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవాలి. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి నందమూరి బాలకృష్ణ విచ్చేసి టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతేకాదు మొదటి సీన్‌కు క్లాప్ కొట్టింది కూడా ఆయనే.